సౌర కమ్యూనిటీ 460 గ్రామాల్లోని దాదాపుగా 210 గ్రామాలు మన మండలంలోనే ఉన్నాయి. మిగతావన్నీ గుమ్మలక్ష్మీపురం కానీ లేదంటే ఇంకా ప్లెయిన్ విలేజ్ కానీ అక్కడక్కడ 10-15 జిఎంవల్స్ ఉన్నాయి, కొద్దిగా ఒక 15 ఇలాగ అన్ని 15 మండలాల్లో ఉన్నాయి. అక్కడక్కడ కొద్దిగా ఉన్నాయి. కానీ 100% 50% టోటల్గా కవర్ అయ్యేది ఏంటంటే మన కురుపాం మండలమే. దాదాపుగా 210 గ్రామాలు ఉన్నాయి మనకి. ఈ సవర పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది, ఈ పీవీటీ విలేజ్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇది ఒక మంచి అవకాశం అన్నమాట. ఈ సంవత్సరం బడ్జెట్లో చాలా డబ్బు కూడా కేటాయించడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ, ప్రతి ఫ్యామిలీ, ప్రతి కుటుంబం వ్యక్తిగతంగా ఈ లబ్ధి అన్నది అందరికీ అందాలి. లేనోళ్ళంటూ ఎవరు ఉండకూడదు. ఒక రేషన్ కార్డు అవ్వచ్చు, ఒక పక్కా ఇల్లు అవ్వచ్చు, లేదనుకుంటే ఒక జాబ్ కార్డు అవ్వచ్చు, లేదనుకున్నట్టయితే ఇంకా ఇంటికి కుళాయి కనెక్షన్ అవ్వచ్చు, లేదనుకుంటే కరెంటు సదుపాయం అవ్వచ్చు, లేదంటే గ్యాస్ సదుపాయం అవ్వచ్చు, పౌష్టికాహారం కానీ ఇవన్నీ కూడా. అలాగే ట్రైనింగ్, ఎవరైనా పిల్లలు బాగా చదువుకుని ఉన్నట్టయితే వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు కూడా ఎక్కడైనా మనం జీవనోపాధి కల్పించడం. ఇవన్నీ కూడా ఒక 11 రకాలైనటువంటి లబ్ధి అందరికీ అందాలి. అంటే ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి ఈ ప్రభుత్వం ఇచ్చే లబ్ధి ప్రతి ఒక్కరికి అందాలన్నమాట. శాచురేషన్ లెవెల్ అంటారు. అంటే ఇంక ఈ గ్రామం వ్యక్తిగత లబ్ధి ఇంకా మనం ఏమీ లేదు, బ్యాలెన్స్ లేదు, అందరికీ అన్నీ ఉన్నాయి అని చెప్పే పరిస్థితికి మనం ఈ గ్రామ పంచాయతీని మనం తీసుకుని రావాలి. ఇదే కాకుండా ఈ గ్రామ పంచాయతీ నుంచి మరి చుట్టుపక్కల గ్రామాలు ఏమన్నట్టయితే ఆ గ్రామాలకు రోడ్లు, మీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారు ఎస్టిమేట్లు అవి కూడా వేస్తున్నారు. నెట్వర్క్ కూడా, ఇందులోని నెట్వర్క్ కూడా మనకు నెట్వర్క్ బాగానే ఉందనుకుంటున్నాను ఇక్కడికి. ఇంకా ఒకవేళ ఈ నెట్వర్క్ ఒకవేళ ఆ గ్రామ పంచాయతీకి రాలేదనుకో, నెట్వర్క్ కానీ అది నెక్స్ట్ ఏంటంటే ఇంకా చెక్ డ్యామ్స్ కానీ, ఇరిగేషన్ ఫెసిలిటీస్ కానీ, లేదంటే ఎన్ఆర్జిఎస్ వర్క్స్ కానీ, ఇక ఏవి కూడా అంటే కమ్యూనిటీ పరంగా అది ఏంటంటే గ్రామానికి సంబంధించి ఇవన్నీ, ఒక స్కూల్ కానీ ఇలాంటివన్నీ కూడా ఈ పిఎం జన్మన్ కార్యక్రమంలో మీకు అందరికీ కూడా లబ్ధి చేకూర్చడం జరుగుతుంది. ఈ వ్యక్తిగత పనులు, ఈ కమ్యూనిటీ పనులు ఏవే అవసరాలు ఉన్నాయో ఈవేళ మనం ఇక్కడ గుర్తిస్తాం. అంటే ఇంకా ఈ గ్రామాన్ని బాగు చేయడానికి, ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ఈ అవసరాలు ఉన్నాయి అని ఇక్కడ మనం గుర్తింపు మనం చేసి మనం పైకి అధికారుల దృష్టిలో మనం తీసుకెళ్తాం. ఇక్కడ గ్రామ సభ పెట్టి ఈ ఫొటోస్ అన్ని కూడా అప్లోడ్ చేసి ఇక్కడ ఎంతమంది జనాలు ఉన్నారు, ఎంతమంది మేలు ఫీమేల్ ఉన్నారు, ఎంతమంది సబ్ క్యాస్ట్ ఎంతమంది ఉన్నారు, వీళ్ళకి ఇక్కడ ఫెసిలిటీస్ ఇలా ఉన్నాయి, త్రాగునీటికి సంబంధించి ఇంటింటికి కుళాయిలు ఉన్నాయా లేవా, ఎంతమందికి ఉన్నాయి ఎంతమందికి లేవు, గ్యాస్ కనెక్షన్లు ఎంతమందికి ఉన్నాయి ఎంతమందికి లేవు, రోడ్డు సదుపాయం ఉందా లేదా, అర్థమైందా, కరెంటు సదుపాయం ఉందా లేదా, ఇలా ఏంటంటే మనకు అవసరాలన్నీ, జాబ్ కార్డ్స్ మనకు ప్రభుత్వం ఇచ్చేవి అవి ఉన్నాయా లేవా, మంచినీటి కుళాయిలు ఉన్నాయా లేవా, పక్కా ఇల్లు ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా. అలాగే హెల్త్కి సంబంధించి కూడా ఏమైనా ఇబ్బందులు, ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, రెగ్యులర్గా మనకి ఏఎన్ఎం గారు ఇక్కడికి వస్తున్నారా లేదా, వాళ్ళ తాలూకా సర్వీసెస్ అన్నీ అందుతున్నాయా లేవా, లోన్లు ఒకవేళ డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి వాళ్ళకు కూడా లోన్లు అవి సక్రమంగా ప్రభుత్వం నుంచి అందుతున్నాయా లేవా, రీపేమెంట్ అనేది సరిగ్గా జరుగుతుందా లేదా, ఇలాగా ప్రతిదీ అనమాట. అంటే ఈ 11 రకాలైనటువంటి లబ్ధి ఈ గ్రామ పంచాయతీకి ప్రజలకు అందుతున్నాయా లేవా అనే ఉద్దేశంతో ఇక్కడ గ్రామ సభ మనం పెట్టడం జరిగింది. ఈ గ్రామ సభ అయిపోయిన తర్వాత మేమేమో ఆ డేటా తీసుకుంటాం. ఎంతమందికి రేషన్ కార్డులు ఉన్నాయి, అన్ని కుటుంబాలు రేషన్ కార్డులు కవర్ అయ్యింది లేవా, ఇంకా ఎవరైనా అర్హులు ఉన్నారు లేదా, అర్హులు అది 11 తీసుకున్నాం కదా, ఓకే, అది ఆ డేటా కూడా మీరు ఇచ్చినట్టయితే ఇది కూడా మనం పంపిస్తాం అనమాట. అంటే అవి మళ్ళీ ఏవైతే మీ అవసరాలు ఉన్నాయో ఇంకా మీకు లెఫ్ట్ ఓవర్ ఉండిపోయారో అవన్నీ కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ కూడా మేము చేయిస్తాం. ఈ సంవత్సరంలో మన సిబ్బంది అందరి చేత అవన్నీ కూడా చేయించడం జరుగుతుంది అనమాట. చదువుకుని ఒక 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకుని ఉన్నారనుకో, ఎవరికైనా ఉద్యోగాలు లేవనుకో వాళ్ళకి స్వయం ఉపాధి, బ్యాంకుకి తీసుకెళ్ళి రుణాలు ఇప్పించడం, ఇవన్నీ అనమాట. అగ్రికల్చర్ ద్వారా, తర్వాత యానిమల్ హస్బెండరీ, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాస్ అందరికీ ఉన్నాయా, పట్టాస్ ఇచ్చారా, పోడి పట్టాలు కూడా అందరికీ ఉన్నాయి. సో ఇంకా ఎక్కడైనా మీరు చేసుకున్నట్టయితే మీ పోడి పట్టాలకు ఏమైనా అవసరం ఉన్నట్టయితే అమ్మగారి ద్వారా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వాన్ని కూడా మనం నివేదిక సమర్పిస్తాం. ఇలా ప్రతి ఒక వ్యక్తి, ఒక కుటుంబం అన్ని రకాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం కోసం ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ పిఎం జన్మాన్ కార్యక్రమంలో ఉన్నాయన్నమాట. ఇది ప్రధానమంత్రి జన్మాన్ కార్యక్రమం, ఆదివాసీ న్యాయ మహా అభియాన్ కార్యక్రమం అని ఈ కార్యక్రమం పేరు అనమాట. ఈ కార్యక్రమంలో ఇవన్నీ కూడా మనం ఇంప్లిమెంటేషన్ చేస్తున్నామా లేదని చూడండి. చూసారా, 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఈ 75 పీవీటీజీ కమ్యూనిటీలు, 200 జిల్లాలు, 11 ప్రాథమిక సౌకర్యాలు అనమాట. అంటే మీకు ఇప్పుడు నేను చెప్పానా, ఇవన్నీ కూడా 11 ప్రాథమిక సౌకర్యాలు. ఈ 11 కూడా 9 మంత్రిత్వ శాఖలతో సమన్వయం అనమాట. అంటే ఇవన్నీ కూడా ఆ డిపార్ట్మెంట్ల ద్వారా ఇవన్నీ కూడా మంజూరు అవుతాయి అనమాట. ఇది ప్రాథమికంగా మేము ఇచ్చిన ఉద్దేశం అయితే మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు మా వెల్ఫేర్ అసిస్టెంట్ కానీ, మా ఇంజనీరింగ్ అసిస్టెంట్ కానీ ఈ ఇన్ఫర్మేషన్, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంటే మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మిమ్మల్ని అడుగుతాం, మీకు చెప్తాము. మీరు మాకు చెప్పినట్టయితే అది యాజ్ టీజ్గా మేము అక్కడ మేము పంపిస్తాం అనమాట. ఈవేళ